నమస్తే భారత్. ఈరోజు మనం అబౌట్ నేచర్ టీవీ నుంచి ఒక వీడియో చూస్తున్నాం. చాలా భయంకరంగా ఉంది. వరదలు మొత్తం రోడ్లన్నీ మునిగిపోయాయి. మొత్తం వాటర్ ఫ్లోడ్స్తో ఉంది. మరీ భయానకంగా ఉంది. ఇది ఎక్కడంటే నేపాల్లోని కాఠ్మండు దగ్గర మరి ఉధృతంగా ప్రవహిస్తుంది నది. ఫ్లోడ్స్ వచ్చాయి. బాగా బాధాకరంగా ఉంది సిచ్యువేషన్. దగ్గర దగ్గర 177 మంది దాకా చనిపోయినట్లు చెప్తున్నారు. దాని గురించి ఒకసారి చూద్దాం. మనం ఆ విషయాలు మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇది అబౌట్ నేచర్ టీవీ నుంచి మనం చూస్తున్నాము. ఒకసారి విశ్లేషించుకుంటున్నాము, అనాలిసిస్ చేద్దాము. ఒకసారి చూద్దాం. ఆ వరదలు ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. మరి ఉధృతంగా పడుతుంది. ఈ సంవత్సరం మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ వరదలు లాంటివి. మన కేరళలో జరిగినవి, మన ఏపీలో జరిగినవి. బొడవేరు వాగ్ కానీ అలా పొంగినప్పుడు మనం చూసాము. చాలా ఏరియాస్ డ్యామేజెస్ అయ్యాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లోని కాఠ్మండులో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలా బాధాకరం. ఈ ఒకసారి మీకు ఇంకోసారి చూపించడానికి ట్రై చేస్తాను. ఈ విజువల్స్ మీరు చూడండి. ఫుల్ ఆఫ్ వాటర్. చూస్తున్నారు కదా, కొండలపై నుంచి నీళ్లు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. డేంజరస్గా ఉంది ఆ సిచ్యువేషన్ చూడడానికి. అక్కడ అనుభవిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారో చాలా భయానకంగా ఉంది. ఈ విపత్తుని ఎలా ఎదుర్కోవాలో మనుషులకి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు మనకి. ఎలాగోలా దీని నుంచి బయటికి రావాలని, ఆ ప్రభుత్వం వారు సహాయం చేయాలని మనం కోరుకున్నాం. ప్లీజ్ సేవ్ ద పీపుల్. కొద్దిగా ఉంది, చూద్దాం దాని గురించి కూడా. చూస్తున్నాం కదా, ఇక్కడ మూగజీవాలు కూడా కొంచెం నీళ్ళలో చిక్కుకున్నాయి. పందులు కానీ ఇలా కొన్ని ప్రాణులు ఉంటాయి కదా, కుక్కలు కానీ. చాలా ఇబ్బంది వాటికి. మన సింగనగర్ విజయవాడ ఇటువైపు వచ్చినప్పుడు కూడా చాలా వరకు గేదెలు కానీ ఆవులు కానీ చాలా చనిపోయాయి. దీన్ని చాలా బాధాకరం. దీని విషయంలో మనకు మనం అంటే ఎలాగో బయటకు వస్తాం, కానీ మూగజీవాలు రాలేవు కాబట్టి చూద్దాం కొంతమంది వీడియో. Floods and landslides kill at least 100 in Nepal. Major floods and landslides in Nepal have killed at least 100 people across the Himalayan nation, officials have reported. Dozens more were still missing on Sunday after 2 days of intense rainfall, which has inundated the valley around the capital Kathmandu. వస్తున్న వరదలు చూసావా, జనాలు మొత్తం పరిగెడుతున్నారు. మన సింగనగర్ లో మనకి 6 feet ఆఫ్ వాటర్ వచ్చింది. 6 feet అంటే 6 అడుగులు. Too dangerous. People have been left stranded on rooftops with workers carrying out rescuers on rafts. Thousands of homes near rivers have also been flooded and many highways blocked.
ఆ హిల్స్ మీద ఉన్న ఇల్లు మొత్తం కొట్టిపోయినట్లున్నాయి. చాలా వాటర్ ఫ్లోస్ బాగా వస్తున్నాయి. ఫ్లడ్స్ చాలా తీవ్రమైన స్థితి ఇది. దీని నుంచి వాళ్ళు త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నాము. ఉంది వెహికల్స్ Despite rain forecast to continue to Tuesday, there were signs of some easing on Sunday. So far, more than 3,000 people have been rescued, according to a government spokesman. But flash floods, along with landslides, దగ్గర 3,000 మంది ఫ్లడ్స్కి ఇబ్బంది పడినట్టు చెప్తున్నారు. వాటి గురించి ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. వారిని రక్షించాలి. have caused many deaths. 5 people, including a pregnant woman and a 4-year-old girl, died when a house collapsed under a landslide in the city Bhaktapur, to the east of Kathmandu, State Media reports. 2 bodies were removed from a bus buried by a landslide in Dating, west of Kathmandu. 12 people, including the driver, were said to be on board. చూస్తున్నారు కదా, ఆ ఇళ్ల మీద నుంచి మామూలుగా వాటర్ ఫ్లోస్ కానీ బాగా తీవ్రంగా ప్రవహిస్తున్నాయి, బాగా ఉధృతంగా. వాటి నుంచి జనాల్ని సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. Too dangerous. 6 football players were also killed by a landslide at a training center operated by the All Nepal Football Association in Makwampur, to the southwest of the capital. Others have been swept up in the floodwaters. In one dramatic scene, 4 people were washed away by the Nakhu River in the southern Kathmandu Valley. Haryan Malla lost his truck after it was submerged by water in Kathmandu. చాలా తీవ్రంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. టూ డేంజరస్. ఈ ఫ్లడ్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాను. I have lived in Kathmandu all my life, but this is the biggest I've seen Bagmati become. But I think this is the original form of Bagmati. Like they say, nature reclaims. You have to be here to witness how big Bagmati has become. Government spokesman Prithvi Subagurung told the state-run Nepal Television Corporation the flooding had also broken water pipes and affected telephone and power lines. According to state media, 10,000 police officers, as well as volunteers and members of the army, have been mobilized as part of search and rescue efforts. చూస్తున్నారు కదా, రహదారులు, కార్లు కూడా కొట్టుకువెళ్ళే స్థితిలో ఉన్నాయి. బాగా ఉధృతంగా ఉంది. చాలా డేంజరస్గా ప్రవహిస్తుంది. మనం చూస్తున్నది ఈ ఛానల్ అబౌట్ నేచర్ నుంచి చూస్తున్నాము. The Nepalese government urged people to avoid unnecessary travel and ban driving at night in the Kathmandu Valley. Most highways, including the ones connecting Kathmandu Valley with the rest of the country, also remain blocked in several places. Air travel was also affected on Friday and Saturday, with many domestic flights delayed or cancelled. మనం చూస్తున్నాం కదా, ఈ కాఠ్మండు అంటే మనకు పశుపతినాథ్ ఆలయం దగ్గర అనుకుంటాను. ఇది చాలా డేంజరస్గా ప్రవహిస్తుంది. ఈ చర్యలు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని చాలా ప్రభుత్వాన్ని మంచి సహాయం అందించాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ టీం ద్వారా వారి ప్రాణాలను కాపాడవలసి కోరుచున్నాము. ఇది 177 మంది వరకు చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నారు. ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. మరి దాన్ని బట్టి చూద్దాం. ఇది సరే, ఈ రోజుకి సెలవు. Thank you.